ఒక చిన్న కోతి ఒక బొమ్మను గట్టిగా కౌగిలించుకుని ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. మొదట ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ అది చాలా క్యూట్గా అనిపించింది. చిన్న కోతి ఒక ఆరెంజ్ బొమ్మను తన గుండెలకు అతుక్కుపోయేలా పట్టుకుని ఉంది. అది దానితో ఆడుకోవడం లేదు, ఎగరేయడం లేదు, సరదాగా ప్రవర్తించడం లేదు. దానిని నిజంగా ఏదో విలువైనదిగా భావిస్తున్నట్టుగా గట్టిగా పట్టుకుని ఉంది. ఎవరైనా దగ్గరకు వస్తే మరింత బిగిగా కౌగిలించుకుంటోంది. ఆ క్షణంలో అందరికీ అదొక అమాయకమైన దృశ్యంలా కనిపించింది. కాని ఆ చిన్న కోతి వెనుక ఉన్న నిజమైన కథ బయటకు రాగానే ఆ వీడియో అర్థం పూర్తిగా మారిపోయింది. ఆ చిన్న కోతి పేరు పంచ్. అతను జపాన్లోని ఇచికావా సిటీ జూలో జన్మించాడు. జననం జరిగిన కొద్ది రోజులకే అతని తల్లి అతన్ని అంగీకరించలేదు. సాధారణంగా బేబీ కోతులు తమ తల్లిని గట్టిగా పట్టుకొని ఉంటాయి. అమ్మ కౌగిలిలోనే వాళ్లకు భద్రత, వెచ్చదనం, ప్రేమ అన్నీ లభిస్తాయి. కాని పంచ్కు ఆ అదృష్టం లేకపోయింది. తల్లి నుంచి వేరుపడిన ఆ చిన్న జీవిని జూ సిబ్బంది చేతితో పెంచాల్సి వచ్చింది. అయినప్పటికీ అతనిలో ఏదో ఖాళీ కనిపించేది. అతనికి ఓదార్పు కావాలి, దగ్గరగా పట్టుకునే ఏదో కావాలి. మొదట అతనికి దుప్పట్లు, తువ్వాళ్లు ఇచ్చారు. కాని అవేవీ అతనికి సంతృప్తి ఇవ్వలేదు. చివరకు జూ సిబ్బంది ఒక సాఫ్ట్ ఆరెంజ్ బొమ్మను అతనికి ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఆ చిన్న కోతి ఆ బొమ్మను చూసిన క్షణం నుంచి దాన్ని వదలలేదు. దాన్ని తన తల్లిలా భావిస్తూ గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎక్కడికైనా తీసుకెళ్లాడు. దానితోనే నిద్రపోయాడు. ఇతర కోతులు దగ్గరకు వస్తే కూడా అతను ఆ బొమ్మను తన గుండెలకు మరింత దగ్గరగా పట్టుకున్నాడు. అది కేవలం ఆట కాదు, అది ఒక అనుబంధం. ఒక చిన్న హృదయం తనకవసరమైన ప్రేమను ఒక బొమ్మలో వెతుక్కుంటున్న క్షణం. మనమందరం జంతువులు కేవలం సహజ స్వభావంతోనే ప్రవర్తిస్తాయని అనుకుంటాం. కానీ పంచ్ కథ మనకు మరో విషయం చెబుతుంది. కోతులు కూడా బలమైన భావోద్వేగ బంధాలు ఏర్పరచుకుంటాయి. వాళ్లు కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. వాళ్లకు భద్రత, ప్రేమ అవసరముంటుంది. పంచ్ ఆ బొమ్మను పట్టుకున్న తీరు చూసినప్పుడు అది కేవలం క్యూట్ వీడియోలా అనిపించదు. అది ఒక చిన్న జీవి తన కోల్పోయిన అనుబంధాన్ని తిరిగి పొందేందుకు చేసిన ప్రయత్నంలా అనిపిస్తుంది. ఈ వీడియో ఎందుకు లక్షల మందిని కదిలించిందంటే అందులో మనమందరం మనల్ని చూసుకున్నాం. కష్టకాలంలో మనం కూడా ఏదో ఒకటి పట్టుకుని నిలబడతాం. ఒక జ్ఞాపకం కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక చిన్న వస్తువు కావచ్చు. పంచ్ కూడా అదే చేశాడు. తనకవసరమైన భద్రతను ఒక బొమ్మలో కనుగొన్నాడు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఆ బొమ్మ అతనికి నిజంగా ఓదార్పునిచ్చిందా, లేక అది కేవలం తాత్కాలిక సహాయమా? ఆ చిన్న కళ్లలో మీరు దుఃఖాన్ని చూశారా, లేక మెల్లగా మళ్లీ బలంగా మారుతున్న ధైర్యాన్ని చూశారా? మీ అభిప్రాయం కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మనస్సును తాకే నిజ జీవిత కథలు మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కొన్ని గొప్ప కథలు మనుషుల గురించి కాకపోవచ్చు, అవి ఇలాంటి చిన్న క్షణాల్లో దాగి ఉంటాయి. ఈ వీడియోను లైక్ చేసి జంతువులను ప్రేమించే వాళ్లతో షేర్ చేయండి. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.